ప్లీజ్ రియాక్ట్, మాట్లాడండి. అంటే ఇవాళ ఎన్ని మనం చెప్పుకున్నా కూడా తులసిరెడ్డి గారు చెప్పినట్టు 140 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్ని తరాలు మారినా కూడా పార్టీ అన్నది ప్రజల మనసుల్లోనే ఉంటది. అదేమి క్లోజ్ అయ్యే పరిస్థితి నాకైతే దరిదాపుల్లో ఏం లేదని నేను చెప్పొచ్చు. బీజేపీ వాళ్ళు కొద్ది రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుంది. దాని నినాదమే ఇచ్చారు పుల్లారావు గారు అంటున్నా, లక్ష్మణ్ గారు నినాదం ఇచ్చారు కాంగ్రెస్ ముక్త భారత్ అని. కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుంది అన్నదాన్ని నేనైతే అంగీకరించడం లేదు. రైట్. ఎందుకు అంటే ఇవాళ దేశంలో ఆల్టర్నేటివ్ వేరే పార్టీ ఎక్కడుంటుంది? ఇంకా కాంగ్రెస్ పార్టీ తప్ప. ప్రజలు ఒక పార్టీ మీద అసంతృప్తి వ్యక్తం చేస్తే ఇంకో పార్టీ మీద దృష్టి పెడతారు, ఓట్లేస్తారు. వీళ్ళు పనికిరారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళకేద్దాం. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ దేశంలో ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీనే, ఇంకా నో అదర్ ఛాన్స్. కొత్త పార్టీ ఒకవేళ ఏమో అనుకోని ఏదైనా ఊహాగా అంటే అనుకోని సంఘటనలు జరిగి కొత్త పార్టీ ఏదో కొత్త నాయకులు ఏదో పుట్టుకొచ్చి దేశాన్ని అంతా కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అనుకుంటే అవి ఏమో నేనైతే ఊహించలేదు. రాబోయే కాలంలో జరగచ్చేమో తెలియదు. కాబట్టి ఇక్కడ మనం ఎంతసేపు ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీ. ఎందుకంటే బీజేపీ 43 సంవత్సరాలుగా ఎదిగింది. ఎదగడం కూడా ఎలా ఎదిగింది? ఇవాళ ఎలాగైతే ఎన్నికలు రాను రాను కాస్ట్లీ అవుతున్నాయో, ఒకప్పుడు ఇంటికొచ్చి 45 సంవత్సరాల క్రితం ₹1 ₹2 ఇచ్చి ఓటు వేయని అడిగేవారు. ఇవాళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అని చెప్పి ₹2 ఇద్దరు ఉంటే ₹2 ₹3 ఇచ్చిపోయేవాళ్ళు. ఇవాళ ఓటుకు ₹1000 వరకు వెళ్ళిపోయింది, 2000 కూడా వెళ్ళిపోయింది. ధరలు పెరిగినాయి, రూపాయి విలువ తగ్గింది, లేకుంటే మరొకటి అన్ని పెరిగినాయి కదా, అందుకని ఓటు విలువ కూడా పెరిగింది. అంటే మీ పార్టీని నడపటం కూడా కాస్ట్లీ అయిపోయింది. చూసాం కదా, ఎలక్టోరల్ బాండ్స్ ఏ పార్టీకి ఎక్కువ వచ్చాయి? బీజేపీకి ఎక్కువ వచ్చాయి. మరి ఆ పార్టీ కూడా ఇవాళ కార్పొరేట్ లెవెల్లో నడుస్తున్నది. దానికి ధీటుగా నడిపించాలంటే కాంగ్రెస్ పార్టీ కూడా అదే లెవెల్లో నడిపించే ప్రయత్నం అయితే చేస్తుంది. అదేమి ముందుగా పూర్వకాలం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏం కాదు. పూర్వకాలంలో కాంగ్రెస్ పార్టీ మనం చూసాము. ఆనాడు 45 సంవత్సరాల కిందట నాకు 65 అప్పుడంటే కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ శ్రమదానాలు, ఆ దానాలు ఈ దానాలు చేసి డబ్బులు వసూలు చేసింది. ఇప్పుడు అవి పోయినాయి కదా. కాంగ్రెస్ వాళ్ళు ఎలా నడుచుకునేవారు ఏంటి అని చెప్పి సద్దనం తెచ్చుకొని తిరిగి కాలినడకన బస్సులతో తిరిగి ఇదంతా పోయింది. ఇవాళ విమానాలు, సపరేట్ ఫ్లైట్లు, హెలికాప్టర్లు, ప్రచారం అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా అదంతా పోయింది. ఆ కాలం అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు అలా బీజేపీ పార్టీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఆర్థికంగా కూడా లేదు, నెట్వర్క్ పరంగా కూడా లేదు ఇవాళ. ఎందుకంటే బీజేపీ నెట్వర్క్ అంత బలంగా పుంజుకుంటూ వస్తున్నది, ఇంకా పుంజుకుంటుంది తప్ప అది వెనకడుగు వేసే పరిస్థితి అయితే కనబడదు. 3 రాష్ట్రాలు కాంగ్రెస్ వల్ల పరిమితమైంది. ఆ 3 రాష్ట్రాల్లో కూడా పక్కన మన కర్ణాటక, తెలంగాణ తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా బలహీనంగానే నడుస్తుంది కానీ చాలా పవర్ఫుల్ గా ఏం నడవటం లేదు ఈ 2 రాష్ట్రాల్లో. ఎప్పుడు పడిపోతుందో తెలియదు. ఇంకా ఉన్నది హిమాచల్ ప్రదేశ్. సరే, అదేదో చిన్న రాష్ట్రము, అక్కడ కాంగ్రెస్ ఉన్నా ఏ పార్టీ ఉన్నా మనం పెద్దగా దాన్ని చర్చించుకోవాల్సినట్టు అవసరం లేదు. ఇంకా ఏ రాష్ట్రాల్లో ఇప్పుడేదో మీరు అన్నట్టు సిడబ్ల్యూసీ మీటింగ్ గుజరాత్ లో పెట్టారు. అక్కడ గుజరాత్ను ప్రామాణికంగా తీసుకొని ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. చేయాలి, మంచిదే. నేను కూడా ప్రతిపక్షం బలంగా ఉండాలని కోరుకునేవాడు. ఎందుకంటే లేకపోతే హద్దు పద్దు ఉండదు అధికార పార్టీలో. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తారు, ఇష్టం వచ్చినట్టు బిల్లు పాస్ చేసుకుంటారు, ఇష్టం వచ్చినట్టు దేశాన్ని నడుపుతారు. ప్రశ్నించే వాళ్ళు ఉండి తీరాలంటే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది, మిగతా పార్టీలకు లేదు. అన్ని ప్రాంతీయ పార్టీలు పార్లమెంట్ లో ఉంటే 2, 3, 4, 10 మంది ఉంటారు. అక్కడ ఓ పార్టీకి ఏమి వాళ్ళ మాట శక్తి అక్కడ చెల్లుతుంది, చెల్లే అవకాశం ఉంది. సరే, ఇవాళ బీజేపీ అంటే ఇట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి తెలుగుదేశము మీద ఆధారపడి ఉంది నేను మనం అని అనుకున్నాం. వాళ్ళు చెప్పిన మాట అయినా వింటారా? వాళ్ళు కూడా అరే చూడు బసవనాల మీరు ఈ బిల్లుకు ఓట్లు నెట్టి వేస్తున్నారు, మేము వ్యతిరేకించడం లేదు కదా.
చూసాం కదా, ఓపీలకు ఓటేశారా లేదా తెలుగుదేశం వేశారు. అలాంటి పరిస్థితి రైట్. ఉంది ఇవాళ. అంటే బీజేపీ అంత స్ట్రాంగ్ గా ఉందని చెప్పడానికి ఆ మాట. ఆ స్ట్రాంగ్ పార్టీని నెట్వర్క్ చూసుకున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఏంటి, కాంగ్రెస్ పార్టీ లేని పల్లెటూరు ఉండేది కాదు. ఖచ్చితంగా ఏ విలేజ్ లో పోయినా కాంగ్రెస్ పార్టీ లీడర్ని అని చెప్పి తిరిగేవాళ్ళు, జెండా పట్టుకునే వాళ్ళు, ఇంటికి వచ్చేవాళ్ళు చూశాను. ఇవాళ ఎన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి నెట్వర్క్ ఉంది అంటే రాను రాను తగ్గిపోతూ వస్తున్నది. మనం చూసాం కదా, ఓటింగ్ పర్సెంటేజ్ 48-50% వరకు ఉన్నటువంటి ఓటింగ్ పర్సెంటేజ్, నేషనల్ యావరేజ్ 65 ఉంటే రైట్. 40 వరకు దాటి 45, 46, 47 వరకు వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ 19% ఎక్కువ వచ్చేసింది. 17-19 అంటే నేషనల్ ఎలక్షన్స్ గురించి చెప్తున్నాం, రాష్ట్రాల గురించి. ఎగ్జాక్ట్లీ. మరి అంటే ఎప్పుడు వీళ్ళు 19% నుంచి మళ్ళీ 40% వెళ్ళగలుగుతారు? 40% వెళ్తే కానీ సీట్లు వచ్చే పరిస్థితి రాదు కదా. ప్రతిసారి ఎన్నికల్లో పర్సెంటేజ్ తగ్గుతూ వస్తూనే ఉంది, రైట్. రైట్. తగ్గుతూ వస్తూనే ఉంది, పెరగడం లేదు. సీట్లు 4 పెరగచ్చు, ఎక్కచ్చు, అది వేరుగా. పర్సెంటేజ్, ఓట్ల పర్సెంటేజ్ మోర్ ఇంపార్టెంట్. రైట్. ఎలా పెంచుకోగలుగుతారు ఇవాళ? ఏ కారణంగా పెంచుకోగలుగుతారంటే బీజేపీ ప్రభుత్వం మీద అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే, పెద్ద ఎత్తున అవినీతి జరిగితే అప్పుడు ప్రజలు తిడతారు, ప్రజలు వ్యతిరేకిస్తారు. ఆ 3 విషయాల్లో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారు. రైట్. వస్తాం మళ్ళీ మీ దగ్గరికి లక్ష్మణ్ గారు. ఒక్కసారి పుల్లారావు గారి దగ్గరికి కూడా వేస్తే, పుల్లారావు గారు అంటే